హ్యావ్యూర్స్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇతను నాకు తెలిసి 5th టైం గెలవటం వరుసగా 2004లో గెలిచినాడు, 2009, 2014, 2018, 2023 అంతే కంటిన్యూ గెలుస్తూనే ఉన్నాడు. ఈయన మొదట కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీలో చాలా నాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాడు. గతంలో 2014 నుంచి 2018 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. 2018 నుంచి మన 23 వరకు స్పీకర్గా ఉన్నాడు. బాన్సువాడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అన్నట్టు అనుకోవచ్చు. ఆ నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పుడు మినిస్ట్రీలో ఎవరు లేరు అండ్ ఈయన అనుభవం ఉన్న అతను. దెన్ ఇతరుని పార్టీలోకి చేర్చుకుంటే ఇతనితో మరికొంతమంది యాడ్ అవుతారు. ఆ తర్వాత ఈయనకి మంత్రి పదవి కనుక ఇచ్చినట్టయితే అంత సెట్ అయ్యింది అనుకున్నారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్ళి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి కలిశారు. దెన్ ఆయన కూడా ఓకే అన్నాడు. ఓకే చెప్పేశాడు ఏమని, వ్యవసాయానికి సంబంధించి వీరు ఇస్తున్నటువంటి ప్రయారిటీ నాకు నచ్చింది. నా లైఫ్ స్టార్ట్ అయింది కాంగ్రెస్లోనే, ఆ తర్వాత టీడీపీలో ఛానల్లో ఉన్నా, ఆ తర్వాత బీఆర్ఎస్లో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్లో మరలా వెళ్తున్నా తప్ప వేరేది కాదు అన్నాడు. దెన్ అసలు ఈయన గురించి కేసీఆర్ ఏమనుకున్నాడు ఏంటి అనుకున్నప్పుడు, ఈ పోచారం శ్రీనివాసరెడ్డిని లక్ష్మీపుత్రుడు అని చెప్పేసి కేసీఆర్ అంటాడు తెలుసా. కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఆయనంత ప్రయారిటీ ఇచ్చే విధంగా ఉండేది కె కేశవరావు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. ఇంకెవర్రా ఈ కేసీఆర్కి సంబంధించి సన్నిహితంగా ఉండే పెద్దవాళ్ళు ఎవరు అని చూస్తే ఎవరు లేరు. ఆల్మోస్ట్ హైదరాబాద్ చుట్టుపక్కల గెలిచిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నాకున్న సమాచారం మేరకు సిద్దిపేట నుంచి హరీష్ రావు, గజ్వేల్ నుంచి కేసీఆర్, సిరిసిల్ల నుంచి కేటీఆర్, ఎమ్మెల్సీగా ఉన్నట్టు కవిత, చివరికి వీళ్ళ నలుగురే పార్టీలో మిగులుతారని తెలుస్తా ఉంది. రిమైనింగ్ ఆల్మోస్ట్ అంతా కూడా ఏదో ఒక విధంగా ఇప్పుడు కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. రఫ్గా అయితే మరికొద్ది రోజులలో ఆల్రెడీ 39 మంది గెలిచినటువంటి బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 9 మంది అంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. బ్యాలెన్స్ సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు 2/3 గెలిచిన వారిలో గెలిచింది మొత్తం 300 మంది అనుకుంటే అందులో 200 మంది అంటే 2/3. ఫర్ ఎగ్జాంపుల్ 12 మంది గెలిచారయ్యా, అందులో 8 మంది కనుక వేరే పార్టీలో కలిసినారనుకో, అప్పుడు వీరి యొక్క సభ్యత్వం అంటారు, వీరి యొక్క దాన్ని ఏమన్నా గెలిచినది ఏదైతే ఉంటుందో అది రద్దు కాదనమాట, పదవి పోదు. అండ్ వీళ్ళ పార్టీ మొత్తం కూడా వేరే దాన్ని విలీనమట్టే అయిపోయింది. గతంలో టీడీపీ విషయంలో కాంగ్రెస్ విషయంలో చేసిన అతిపెద్ద తప్పు ఇదే. కేసీఆర్ తిరిగి కర్మ సిద్ధాంతం మరలా అక్కడికే వస్తూ ఆగుతూ ఉంది. ఏంటి, త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతూ ఉంది. షెడ్కి వెళ్ళినటువంటి కారు ఇక బయటకు రాదు, స్క్రాప్కి వెళ్ళిపోయింది. ఆ స్క్రాప్ను మోసుకుంటూ వెళ్ళేది ఎవరు అన్నప్పుడు ఓ కేసీఆర్, ఓ కవిత, ఓ హరీష్ రావు, ఓ కేటీఆర్. ఇందులో కొన్ని మరలా చెప్తానండి, ఐఎమ్ షూర్ ఏదో ఒక రోజు హరీష్ రావు కాంగ్రెస్లో కంటే నాకు తెలిసి కష్టం, కానీ బీజేపీ సైడ్ వెళ్ళే అవకాశాలు అయితే ఉండొచ్చు. రాసి పెట్టుకోండి, ఈ తర్వాత మాట్లాడుకుంది ఎలా ఏంటని. సో ఇప్పుడు విషయం ఏంటి, మొన్నటిగా మొన్న 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగి ఉన్నాయి కదా, అందులో కూడా 2024 మొన్న జూన్ 4న రిజల్ట్ వచ్చినప్పుడు తెలంగాణ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక చోట ఎంఐఎం గెలిచింది, 8 చోట్ల కాంగ్రెస్, 8 చోట్ల బీజేపీ. ఇందులో మొత్తం 119 స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీలు ఉన్నటువంటి ఇక్కడ అసలు ఏ అసెంబ్లీలో బీఆర్ఎస్కి మెజారిటీ వచ్చిందో చూడండి రా బాబు అనుకుంటా ఉంటే, జరిగింది అసెంబ్లీకి కాదు లోక్సభ స్థానానికి, బట్ అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ ఒక పార్టీకి అంటూ మెజారిటీ అనేది కనిపిస్తుంది కదా ఓట్ల పరంగా. అలా మీరు నమ్ముతారో లేదో, ఒక సిరిసిల్ల కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి, సిద్దిపేట హరీష్ రావు ప్రాతినిధ్యం అక్కడ ఎక్కువ ఓట్లు పడ్డాయి, గజ్వేలు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ 3 నియోజకవర్గాలు తప్ప మిగతా ఎక్కడ కూడా బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు రాలి. దాన్ని బట్టి ఇంకా అర్థమైపోయింది, అరే నాయన ఈ బీఆర్ఎస్లో ఉంటే మనం మునిగిపోతాం. ఒకప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చా, నేను కాంగ్రెస్కి వెళ్తా, బీజేపీకి వచ్చి ఊపు అందుకున్నట్టుందిగా, నేను బీజేపీకి వెళ్తా. ఇవన్నీ ఎందుకురా బాబు, టీడీపీకి మళ్ళీ పునర్వైభవం తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది స్టాండ్ బై ఉన్నారట. ఆల్రెడీ అటువంటి వాళ్ళతో టీడీపీ నుంచి కీలకమైన వాళ్ళు మాట్లాడటం కూడా జరుగుతూ ఉందట. సో ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్, త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావటం గ్యారంటీ. అందులో మిగిలిది వచ్చేసి కేసీఆర్, కేటీఆర్ అండ్ హరీషే, ఆ తర్వాత కవిత జైలు నుంచి బయటకు వస్తే. సో షెడ్కి వెళ్ళిన కారు ఇక బయటకు రావడం కష్టం, స్క్రాప్ గూడెనికే ఇంకా.